20 నెలలు మన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత బాకీ ఉన్నది? నెలకు 2500, 20 నెలలు ఎంత బాకీ ఉన్నది? లెక్కలలో వీకా మీరంతా? లెక్కల స్టూడెంట్స్ లేరా ఇడా? 20 నెలలు 2500, 50,000 రా తమ్మి, అంతే, ఏం లేదన్న. 50,000 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడా లేదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ దగ్గర 7 లక్షల పెళ్లిళ్ళు అయినాయి, 7 లక్షల లగ్గాలు అయినాయి. మరి 7 లక్షల లగ్గాలంటే ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు? 7 లక్షల తులాలు బాకీ ఉన్నాడా? ఇది యాద్ చేయాలి మనం. అట్లాగే రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 2 సార్లు ఎగ్గొట్టిండు. మనమేమో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతు బంధు వేసేది, రేవంత్ రెడ్డి ఏమో ఓట్లప్పుడు మాత్రమే వేస్తాడు. పార్లమెంట్ అప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒకసారి. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, కాంగ్రెస్ నమ్మితే రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా లేదా? అయ్యిందా? ఈ మాట యాద్ చేయాలి. అట్లాగే ఒక్క మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాద పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు ఈ కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టరు, వస్తుంది అది అడుగుతుంది. ఏదో వీళ్ళ ఉపసక పాపం, వీళ్ళ ఉద్యోగాలకు తప్పాడు, ఎవడు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ఎవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే ఒక్క అస్త్రం. ఎవరి దగ్గరికి పోయే అవసరం లేదు, మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు. మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే, మీ ఊళ్ళే మీ కండ్ల ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి, ఎరువుల దుకాణాల ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూలా. మళ్ళొక్కసారి ఆధార్ కార్డులు, చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి. మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఒక ఫోటో కొట్టుండ్రి, ఒక వీడియో తీయండి, వాట్సాప్లో పెట్టుండ్రి. ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక్క మాట పెట్టండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ విద్యార్థులను. ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మర్చిపోండి. ఇక మన ఈ పేపర్లలో ఫోటోలు ఇస్తారు, టీవీలలో చూపెడతారు, మర్చిపోండి, చూపెట్టరు. వాళ్ళు డిసైడ్ అయిపోయింది. మన జగదీష్ అన్న మంచిగా చెప్పిండు, ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు. మన క్యారెక్టర్లు ఖతం చేసే స్లాటర్ హౌజులు కొన్ని పనిచేస్తున్నాయి. స్లాటర్ హౌజ్ అంటే ఇరికే కదా, చీమా కింద కొట్టేటి స్లాటర్ హౌజులు గవి పనిచేస్తున్నాయి కొన్ని. వాటి గురించి మీరు రంది పెట్టుకోకుండా, అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి. ఆ వాట్సాప్ను, ఆ కెమెరాను, ఆ వీడియోను వాడండి. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండోది అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒకటి యాద పెట్టుకోండి, నాకు తెలుసు ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారో నాకు కూడా తెలుసు. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేస్తలేరు. పోలీసు వాళ్ళు ఇవాళ ఏం పని చేస్తున్నారా అంటే, ఏ మండలంలో, ఏ ఊర్లో, ఏ టీఆర్ఎస్ పిల్లగాడు ఏం పోస్ట్ పెడుతున్నాడు మనకి ఫోన్ చేసి ఎట్లా బెదిరియాలి, ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలి, ఎట్లా బెదిరించి గొంతు నొక్కాలి, ఇదే పనిలో ఉన్నారు. నాకు తెలుసు ఎంత నికృష్టంగా తయారైంది ఈ రాష్ట్రంలో పోలీస్ అంటే. మొన్న మా తమ్ముడు గెల్లు శ్రీనివాసు, అదేవిధంగా తమ్ముడితోని కొంతమంది విద్యార్థి సోదరులు, మరి నా మీద ఎవడో అడ్డంగా గిట్లనే ఈ స్లాటర్ హౌస్ వాడు అడ్డంగా ఇష్టం ఉన్నట్టు పెడితే, నేను ఎక్కడో ఉన్న వేరే దేశంలో, నాకు తెలియని కూడా తెలియదు, ఆడ ఏం పెట్టిండు, నేను చూడడం కూడా చూడలే, చూసి నెత్తి కూడా ఖరాబ్ చేసుకోలే. వీళ్ళు చూసిండ్రు, ఆవేశపడ్డరు, పోయి కొద్దిగా నిరసన చెప్తే వీళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలి అర్జెంటుగా అని చెప్పి కోషిష్ చేసింది. సరే, మన టీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నది, బ్రహ్మాండంగా పనిచేస్తున్నది.